హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు రియల్ టైమ్గా డేటాబేస్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఆ డేటాబేస్లో టేబుల్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, ఆ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ అండ్ మోడిఫికేషన్స్ ఎలా చేస్తాము, ఆ టేబుల్ని ఎలా డిలీట్ చేస్తానో నేను క్లియర్గా విత్ ప్రాక్టికల్గా చేసి మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి దాకా చూడండి, క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డేటాబేస్ క్రియేట్ చేసే ముందు, టేబుల్ని క్రియేట్ చేసే ముందు మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది తెలియాలి. అంటే ఏ రకమైన డేటా అనేది వ్యాలిడ్, ఏ రకమైన డేటా వ్యాలిడ్ కాదు, డేటాని ఎలా స్టోర్ చేయాలో దాని గురించి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్స్టెంట్స్ గురించి తెలుసుకోవాలి. కాన్స్టెంట్స్ ఇన్ DBMS. The constraints provides some rules and regulations to store the data in a table. ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ లోపల మనం డేటాని స్టోర్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ప్రొవైడ్ చేసే ప్రాసెస్ ని మనం కాన్స్టెంట్స్ అని చెప్పేసి చెప్తాం. అంటే ఈ కాన్స్టెంట్స్ అనేది ఏం చేస్తాయంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ప్రొవైడ్ చేస్తాయి. మనం ఏ రకమైన డేటాని దాంట్లో స్టోర్ చేయాలో ఇవి మనకి చెప్తాయి క్లియర్ గా. విచ్ టైప్ ఆఫ్ ద డేటా మస్ట్ బి స్టోర్డ్ ఇన్ డేటాబేస్. విచ్ టైప్ ఆఫ్ డేటా మస్ట్ బి స్టోర్డ్ ఇన్ డేటాబేస్. డేటాబేస్ లో ఏ రకమైన డేటాని స్టోర్ చేయాలి. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ ప్రాపర్ వే ఇన్ డేటాబేస్. డేటాబేస్ లోపల మన డేటా అనేది ప్రాపర్ వేలో స్టోర్ చేయడానికి కాన్స్టెంట్స్ అనేది యూజ్ అవుతాయి. ఓకే, వన్ బై వన్ కాన్స్టెంట్స్ గురించి మాట్లాడదాం. ఓవరాల్ గా వచ్చేసరికి 6 కాన్స్టెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి నాట్ నల్. ఫస్ట్ వన్ ఇస్ ద నాట్ నల్ కాన్స్టెంట్. దట్ ఏ కాలమ్ కెనాట్ హ్యావ్ నల్ వాల్యూ. దట్ ఏ కాలమ్ కెనాట్ హ్యావ్ నల్ వాల్యూ. అంటే ఇప్పుడు మనం టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం అంటే టేబుల్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. కంప్లీట్ గా ఒక కాలం తీసుకుంటే టపుల్ అని చెప్తాం. ఆ కాలం లోపల ఏదైతే మనము ఎంటర్ చేస్తున్న ఫీల్డ్ ఉందో, అట్రిబ్యూట్ ఉందో, ఆ వాల్యూ అనేది నల్గా ఉండకుండా మనము దీన్ని సెట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యూనిక్. దట్ ఆల్ వాల్యూస్ ఇన్ ఏ కాలం ఆర్ డిస్టింక్ట్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూనిక్ అంటే ఏంటంటే ఒక్కసారి ఇచ్చిన అట్రిబ్యూట్ ఏదైతే వాల్యూ ఒక్కసారి ఇచ్చామో అది రిపీట్ అవ్వకూడదు, దాని యొక్క డూప్లికేట్ అనేది రాకూడదు. నాట్ నల్ అంటే ఎంటీగా ఉండకూడదు ఆ ఫీల్డ్ అనేది. యూనిక్ అంటే ఒక్కటే ఉండాలి, ఒక్కసారి మాత్రమే ఉండాలి, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ కీ. ప్రైమరీ కీ ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్స్ క్రియేట్ చేయడానికి. ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఏ కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్. దట్ మీన్స్ ప్రైమరీ కీ ఈజ్ ద నాట్ నల్ అండ్ యూనిక్. ఖచ్చితంగా అక్కడ ఒక వాల్యూ ఉండాలి, ఇంకోటి వచ్చేసరికి అది యూనిక్ గా ఉండాలి. అంటే దానికి ఇంకో డూప్లికేట్స్ అనేది ఉండకూడదు. ఇది ఏ టైమ్ గా చూద్దాం. ఎలాగైతే ఒక స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ ఒక స్టూడెంట్ ఒకటి మాత్రమే ఉండింది, ఆ రోల్ నెంబర్ ప్రీవియస్ గానీ ఆఫ్టర్ గానీ ఇంకా ఎవరికి రాదు, అక్కడికి వచ్చింది. దాన్నే మనం ప్రైమరీ కీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్ ఇన్ ఏ టేబుల్. ఓకే, ఏదైతే మనం ఒక ఫీల్డ్ ఎంటర్ చేసామో, ఒక వాల్యూని ఎంటర్ చేసామో, ఆ వాల్యూ అనేది యూనిక్ గా ఉంటుంది, దాంతో ఇంకొక వాల్యూ అనేది మ్యాచ్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రైమరీ, నాట్ నల్ అండ్ యూనిక్. ఫారెన్ కీ. Linking a column in one table to a primary key in another table. ఫారెన్ కీ అంటే ఏం లేదంటే సింపుల్ గా వచ్చేసరికి రిలేషన్ ని ప్రొవైడ్ చేసింది. ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ కి, ఒక టేబుల్ లో ఉండేసి మనము వేరే టేబుల్ యొక్క డేటాని కూడా యాక్సెస్ చేయవచ్చు త్రూ ఫారెన్ కీ ద్వారా. అంటే ఫారెన్ కీ ఏం చేసింది అంటే టేబుల్ టు అనదర్ టేబుల్ కి కనెక్షన్ ని ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి చెక్ కాన్స్టెంట్. ఈ చెక్ కాన్స్టెంట్ ఏం చేసింది, సమ్ సిచ్యువేషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఓటర్ ఎలిజిబిలిటీ, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కంపల్సరీగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 years ఉండాలి. అంటే ఒక కండిషన్ మీద డిపెండ్ అయి ఉండేది ఇది.
ఆ కండిషన్ ని చెక్ చేసేదాన్ని మనము చెక్ కాన్స్టెంట్ అని చెప్పేసి చెప్తాము. దట్ వాల్యూస్ ఇన్ ఏ కాలం మీట్ ఏ స్పెసిఫిక్ కండిషన్. కండిషన్ సాటిస్ఫై అయితేనే ఆ కాలం ని, దట్ మీన్స్ ఆ వాల్యూని ఎంటర్ చేయడానికి పాసిబిలిటీ ఇచ్చింది. కండిషన్ పాస్ అయిపోతే వాల్యూని ఇన్సర్ట్ అనేది ఇది చేసుకోవద్దు, ఎంటర్ చేయలేదు. లాస్ట్ వచ్చేసరికి డిఫాల్ట్ కాన్స్టెంట్. ఏ డిఫాల్ట్ వాల్యూ ఈజ్ అసైన్డ్ టు ఏ కాలం ఇఫ్ నో వాల్యూ ఈజ్ ప్రొవైడ్ డ్యూరింగ్ డేటా ఇన్సర్షన్. ఓకే, మనం ఎప్పుడైతే డేటాని ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ టైంలో ఒక పర్టిక్యులర్ ఒక ఫీల్డ్ దగ్గర, ఒక సెల్ దగ్గర మనము వాల్యూ అనేది ఇవ్వకపోతే అది డిఫాల్ట్ గా మనం ఏదైతే ప్రీవియస్ సెట్ చేసి ఉంటామో ఆ వాల్యూని తీసేసుకునేది. ఇన్ కేస్ మనం వాల్యూ ఇస్తే వాల్యూ తీసుకునేది. వాల్యూ ఇవ్వడం మనం మిస్ చేసామంటే డిఫాల్ట్ గా ఒక వాల్యూని మనం ఏదైతే ముందు సెట్ చేసి ఉన్నామో ఆ వాల్యూని తీసేసుకునేది. దాన్ని మనం ఏమంటామంటే డిఫాల్ట్ కాన్స్టెంట్ అని చెప్పేసి చెప్తాము. ఫస్ట్ SQL ఓపెన్ చేసుకున్న తర్వాత మనము దీంట్లో టేబుల్ ని క్రియేట్ చేయాలి. టేబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ వచ్చేసరికి క్రియేట్ టేబుల్ నేమ్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్. క్రియేట్ టేబుల్ స్టూడెంట్, నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఇస్తాం, స్టూడెంట్, రోల్ నెంబర్, ఇంటీజర్ టైప్, స్టూడెంట్ నేమ్, varchar, string type, student branch, varchar ఇది కూడా string type. నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ సిటీ, టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఈ క్రియేట్ అయిన టేబుల్ యొక్క స్కీమా అంటే దాంట్లో నెంబర్ ఆఫ్ మనము కాలమ్స్ ఏమేమి ఇచ్చాము, దాంట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి మొత్తం చూడాలంటే మనం వచ్చేసరికి DESC టేబుల్ నేమ్ స్టూడెంట్. చూడండి ఇక్కడ స్టూడెంట్ రోల్ నెంబరు, దాని డేటా టైపు, స్టూడెంట్ నేమ్ డేటా టైపు, స్టూడెంట్ బ్రాంచ్ డేటా టైపు, స్టూడెంట్ సిటీ నెంబర్ ఇచ్చాను కావాలని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే టేబుల్ క్రియేట్ అయిందో ఈ టేబుల్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేద్దాం. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయాలంటే టేబుల్ మీద ఆల్టర్ అనే ఒక కమాండ్ ని మనం యూజ్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి యాడ్ ఏ న్యూ కాలం. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయిన టేబుల్ మీద కొత్త కాలం ని మనం యాడ్ చేయడానికి ఇక్కడ ఆల్టర్ కమాండ్ ని యూజ్ చేస్తాను. ఫస్ట్ వన్ యాడ్ చేయడం, ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ యాడ్ ఏజ్ ని యాడ్ చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ 5 ఇచ్చాను. చూడండి టేబుల్ ఆల్టర్డ్, DESC STUDENT. చూడండి ఏజ్ అనే ఒక కాలము యాడ్ అయిపోయింది. సెకండ్ వచ్చేసరికి టేబుల్ ని మాడిఫై చేద్దాం. ఆల్రెడీ ఉన్న టేబుల్ ని మాడిఫై చేద్దాం. అంటే ఏం చేశాను నేను ఇక్కడ సిటీ వచ్చేసరికి నెంబర్ ఇచ్చాను, కానీ సిటీ వచ్చేసరికి స్ట్రింగ్ టైప్. ఆల్రెడీ ఇచ్చిన దాని యొక్క కాన్స్టెన్సీ మనం చేంజ్ చేసుకోవాలంటే మాడిఫై అనే కమాండ్ ని యూజ్ చేస్తాము. ఇది కూడా ఆల్టర్ లో ఒక కమాండ్. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ modify students city varchar of 10. table altered, DESC స్టూడెంట్. చూడండి ప్రీవియస్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్టూడెంట్ సిటీ నెంబర్ ఉంది. ఇక్కడ చూస్తే
అది ఇక్కడ వచ్చేసరికి స్ట్రింగ్ టైప్లోకి కన్వర్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాడ్ ఏ కాన్స్టెంట్ టు ఏ టేబుల్. ఆల్రెడీ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ మీద కాన్స్టెంట్ని మనం అప్లై చేయడం. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ యాడ్ ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీ దేనికి ఇద్దాం? ప్రైమరీ కీ అంటే నాట్ నల్ అండ్ యూనిక్. స్టూడెంట్ రోల్ నెంబర్కి ఇద్దాం. టేబుల్ ఆల్టర్డ్ డిఎస్సి స్టూడెంట్. చూడండి ఇక్కడ కాన్స్టెంట్ అనేది యాడ్ అయిపోయింది. నాట్ నల్ అండ్ యూనిక్గా ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఒక పర్టికులర్ కాలంని డ్రాప్ చేయడం. టేబుల్ నుంచి పర్టికులర్ కాలంని డ్రాప్ చేయడం. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ డ్రాప్ ఏజ్ని డ్రాప్ చేస్తాను. COLUMN కాలం ఏజ్. చూడండి టేబుల్ ఆల్టర్డ్ అంటే ఒక పర్టికులర్ ఏజ్ అనే ఒక కాలంని నేను డిలీట్ చేశాను. చూద్దాం ఒకసారి. DESC STUDENT స్టూడెంట్. చూడండి అక్కడ ఏజ్ అనే ఒక కాలం డిలీట్ అయిపోయింది. ఇప్పుడు కాన్స్టెంట్ని రిమూవ్ చేద్దాం. ఆల్రెడీ ఇందాక కాన్స్టెంట్ ఇచ్చాను టేబుల్కి. ఆ టేబుల్ నుంచి ఒక కాన్స్టెంట్ని రిమూవ్ చేద్దాం. దానికోసం ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ డ్రాప్ ప్రైమరీ కీ. టేబుల్ లోపల దేనికైతే ప్రైమరీ కీ ఉందో ఆ ప్రైమరీ కీ అనేది డ్రాప్ అయిపోయింది. చూడండి టేబుల్ ఆల్టర్డ్ DESC STUDENT. చూడండి వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకసారి ప్రైమరీ కీని యాడ్ చేద్దాము. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ యాడ్ ప్రైమరీ కీ దేనికంటే స్టూడెంట్ రోల్ నెంబర్కి యాడ్ చేద్దాం. టేబుల్ ఆల్టర్డ్ స్టూడెంట్. చూడండి ఇక్కడ మళ్ళీ వచ్చేసరికి కాన్స్టెంట్ ప్రీవియస్ యాడ్ చేశాను, రిమూవ్ చేశాను, మళ్ళీ యాడ్ చేశాను. ఈసారి వచ్చేసరికి ఏదైతే కాన్స్టెంట్ని యాడ్ చేశానో దాన్ని డిజేబుల్ చేయొచ్చు, ఎనేబుల్ చేయొచ్చు. ప్రైమరీ కీని డిజేబుల్ చేయొచ్చు, ఎనేబుల్ చేయొచ్చు. కేవలం ఈ ఆల్టర్ అనే కమాండ్ని యూజ్ చేసి ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ డిజేబుల్ ప్రైమరీ కీ. టేబుల్ ఆల్టర్డ్ DESC STUDENT డిజేబుల్ చేశాను. ఓకే, మళ్ళీ వచ్చేసరికి డిజేబుల్ చేసిన కాన్స్టెంట్ని మళ్ళీ ఎనేబుల్ చేయడం. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ ఎనేబుల్ ప్రైమరీ కీ. టేబుల్ ఆల్టర్డ్ DESC STUDENT స్టూడెంట్. చూడండి మళ్ళీ ప్రైమరీ కీ అనేది దీనికి
యాడ్ అయిపోయింది, ఇక్కడ డిజేబుల్ అయిపోయింది, ఇక్కడ మళ్ళీ ఎనేబుల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆ టేబుల్లో ఏదైనా డేటా ఉంటే, అంటే మనం డేటా ఇంకా ఇన్సర్ట్ చేయలేదు, జస్ట్ టేబుల్ని మాత్రమే క్రియేట్ చేసాం, దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉండాలో ఆ కాలమ్స్ని మనం ఎంటర్ చేసాము. ఇప్పుడు ఒకవేళ దాని లోపల డేటా ఉంటే ఆ డేటా మొత్తాన్ని ఎట్ ఏ టైం డిలీట్ చేయాలంటే, నెంబర్ ఆఫ్ రోస్ ఏదైతే ఉన్నాయో ఆ రోస్ మొత్తాన్ని డిలీట్ చేయాలంటే మనము ట్రంకేట్ అనే ఒక కమాండ్ ఉంది, ఆ కమాండ్ యూస్ చేసి మనము డిలీట్ చేయొచ్చు. ఒకసారి చూడండి, ట్రంకేట్ టేబుల్ స్టూడెంట్. ఒకవేళ టేబుల్ క్రియేట్ చేసి ఉంటే ఆ టేబుల్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే ఆ కాలమ్స్ మొత్తాన్ని ఎట్ ఏ టైం డిలీట్ చేయాలంటే ఈ ట్రంకేట్ అనే కమాండ్ని మనము యూజ్ చేయవచ్చు. కానీ దీంట్లో వచ్చేసరికి మనం ఎటువంటి కాలమ్స్ని ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి జస్ట్ టేబుల్ని మాత్రమే క్రియేట్ చేసాం. అందుకోసం టేబుల్ ట్రంకేటెడ్ అని ఇచ్చింది, కానీ దాని లోపల ఏం డేటా లేదు కాబట్టి అదేం డిలీట్ చేయదు. లాస్ట్ వన్ వచ్చేసరికి ఏదైతే మనం టేబుల్ని క్రియేట్ చేసామో ఆ టేబుల్ని కంప్లీట్గా అసలు డిలీట్ చేసేయడం. దీనికోసం మనం డ్రాప్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. డ్రాప్ టేబుల్ స్టూడెంట్, డ్రాప్ టేబుల్ స్టూడెంట్, టేబుల్ డ్రాప్డ్. ఇప్పుడు వచ్చేసరికి డిఈఎస్సి STUDENT స్టూడెంట్. చూడండి, ఇప్పుడు మనం టేబుల్ అనేది డ్రాప్ చేసాం పైన. ఇక్కడ వచ్చేసరికి టేబుల్ని నేను డ్రాప్ చేశాను, కానీ ఇక్కడ ఏమంటున్నాను డిఈఎస్సి అంటే టేబుల్ని నాకు చూపించు, షో చేయి, టేబుల్లో ఉన్న ఓవరాల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాలమ్స్ మొత్తాన్ని డిస్ప్లే చేయి, టేబుల్ని డిస్ప్లే చేయి అని చెప్పేసి నేను ఇచ్చాను. టేబుల్ లేదు కాబట్టి నాకేమొచ్చింది అంటే ఎర్రర్ వచ్చింది, ఆబ్జెక్ట్ స్టూడెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఆ టేబుల్ అనేది లేదు అని చెప్పేసి క్లియర్గా నాకు చెప్పింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో టేబుల్ని క్రియేట్ చేయడం, ఆ క్రియేట్ చేసిన టేబుల్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడం, అది కూడా డిఫరెంట్ వేస్లో మనము ఇన్సర్టింగ్ అనేది చేద్దాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.